ప్రతి ఒక్క చోటను ఒక్కొక్క రూమ్ లాగా వాళ్ళు దాన్ని ఇచ్చేసి పెట్టినారు. ఎందుకంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క డేంజర్, అంటే మనుషులు ఎలా ఉంటారో చెప్పలేము కదా. సో మనుషులను బట్టి వాళ్ళు రూమ్ అనేది సెల్ అని చెప్పి రెడీ చేసి పెట్టింటారు, ఒక్కొక్క రూమ్ జైలు లాగా. మీరు చూస్తూ ఉండొచ్చు. ఇటు పోతే ఇక్కడ కూడా ఒక రూమ్ లాగా అక్కడ కూడా ఉంది, ఆడొక రూమ్ ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఇక్కడైతే ఒక యేసుని అయితే ఒక శిల నిర్మించినారు, ఇక్కడ చూస్తూ ఉండొచ్చు మీరు. ఇక్కడైతే అయితే చూడొచ్చు, ఈ సెంట్రల్ జైల్లో కూడా ఒక యేసు విగ్రహం అయితే ఇక్కడ పెట్టినారు. ఇక్కడ ఏమంటే సెంట్రల్ జైల్ లోగా, అంటే ఇన్సైడ్ లో ఉండేది ఇది. జైల్లోగా వస్తే అంటే ఇక్కడ ఖైదీలకి వాళ్ళకి ఇప్పుడు యేసు భక్తులు ఎక్కువ మంది ఉంటారు కదా, వాళ్ళకని చెప్పేసి ఇక్కడ ఒక చిన్న గుడి అయితే ఇక్కడ నిర్మించి పెట్టినారు జైల్లోనే. చూడొచ్చు, ఇక్కడ కూడా ఒక రూమ్ ఉంది. ఎక్కడ చూసినా ఒక్కొక్క రూమ్ అనేది ఉంచి పెట్టినారు. ఇక్కడి నుంచి చూడొచ్చు, ఇక్కడైతే నాకు 3 రూములు కనపడుతుంది జైలు. సో మీకు కూడా కనపడుతుందేమో చూడండి. అక్కడ లోగా నుంచి ఇంకా 2 డోర్లు ఉన్నాయి. అంటే ఆ సెల్లులో ఉండేవాళ్ళు ఒకరు, ఈ సెల్లులో ఉండేవాళ్ళు ఒకరు అని చెప్పి ప్రతి ఒక్కరిని ఒక్కొక్క చోటు వీళ్ళు ఉంచేవాళ్ళు. ఇక్కడైతే ఒక బోర్డు పెట్టినారు కదా, ఈ బోర్డులో వాళ్ళు, అంటే ఈ సెల్, అంటే ఈ రూమ్లో ఎవరు ఉంటారో వాళ్ళ పేరు మొత్తము, వాళ్ళు ఏమి ఎట్లా అని చెప్పి వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఈ బోర్డులో రాసి పెడతారు అన్నమాట. అప్పటికే చూసుకోవచ్చు, అప్పటికి వీళ్ళు ఈ రూమ్ని నిర్మించి పెట్టిండేది. చాలా పాత రూము, కానీ ఇప్పటికి చాలా గట్టిగా ఉంది ఇది. ఇక్కడ ఒక రూమ్ ఉంది చూడండి, చిన్న రూము, ఒక 2 మనిషి మాత్రం ఉండేలాగా. ఇక్కడ వాళ్ళు కూర్చొనేదానికి, ఆడ హాయిగా వాళ్ళు కూర్చొనేదానికి, పడుకునేదానికి ఇంత మాత్రమే రూమ్ ఉంటుంది. ఎక్కువ అనేది ఏం పెద్ద ప్లేస్ అయితే ఏమీ లేదు. ఒక చిన్న రూమ్లోనే వాళ్ళకి బంధించి పెడతారు, లాక్ చేసేసి. బయట ఎక్కడికి వాళ్ళని వదలకుండా చూసుకునేవాళ్ళు. అంత హై సెక్యూరిటీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎవరినైతే బయటకు వదలరు. ఇక్కడైతే అగోడా ఇంటరాక్టివ్ మ్యూజియం అని గోవా ఇంగ్లాండ్ అని ఉంది. ఇప్పుడు ఇన్సైడ్ అయితే నేను ఎంట్రీ అవుతాను, చూపిస్తాను. చూడొచ్చు, ఈ సెంట్రల్ జైల్ది మొత్తము మ్యాప్ అనేది ఇక్కడ పెట్టిండారు. అంటే ఇక్కడి నుంచినే వాళ్ళు మొత్తం దీన్ని మెయింటైన్ చేసేవాళ్ళు. ఈ సిస్టమ్ మిషన్స్ అంతా ఇక్కడే ఉంటుంది, ఎలా మెయింటైన్ చేసుకోవాలా అనేది ఇక్కడ నుంచి వాళ్ళకి అలారం టైపు. ఇది మొత్తం మ్యాప్ అనమాట. చుట్టూ సముద్రము, ఆ సముద్రం మధ్యలో ఆ సెంట్రల్ జైల్ అనేది ఇక్కడ నిర్మించి పెట్టింటారు. ఇది మొత్తం మ్యాప్. చూస్తున్నారు కదా, ఇవంతాను అంటే ఎక్కడెక్కడ ఏదేది ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ గోవాలో అని చెప్పి ప్రతి ఒక్కటి హిస్టారికల్ ప్లేసెస్ అయితే ఇక్కడ పెట్టినారు. ఇక్కడ కొల్లంగుట్ ఉంది, పండామొక్క తోట ఉంది, ప్రతి ఒక్క ప్లేసెస్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి చూసేలాగైతే. ఇవన్నీ మిషన్స్, అప్పటికైతే వీళ్ళు ఇక్కడ పెట్టుకునే సైరన్ మిషన్స్ అయితే ఇక్కడ ఎక్కువగా పెట్టున్నారు. సెంట్రల్ జైల్లో వాడే అంటే ప్రతి ఒక్క మిషన్స్ ఇక్కడే ఉన్నాయి. ఇలాంటివి ఇక్కడ చాలా ఉన్నాయి. చాలా అంటే అప్పుడు కొన్ని మీకు అప్పుడే ఎంట్రన్స్ లో చూపిస్తాయి కదా, ఎంట్రన్స్ వచ్చినప్పుడు ఇలా ఖైదీలు ఎక్కువ ఉండేవాళ్ళు అప్పటికి ఎంట్రన్స్ లో వచ్చి. సో ఇది ఖైదీలు ఉండింది మొత్తము ఈ ప్లేసెస్ అయితే. ఇది సెంట్రల్ జైలు మొత్తము. ఈ సెంట్రల్ జైల్లో అప్పటికి ఆ కాలంలో ఇలా ఉండింది, ఇప్పటికి కొద్దిగా మార్చి మొత్తము చేంజెస్ చేసినారు.
అప్పటికి మనము చాలా ఓల్డ్ మూవీస్ అయితే చూస్తాం కదా, కెమెరాస్ అయితే వీడియోస్ చూపించడానికి వాడుతుంటాయి కదా, అలాగే ఇది ఇప్పుడు కూడా దీన్ని చూపిస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూడొచ్చు, లోన అయితే మీకేమైనా కనబడచ్చు. ఈ సెంట్రల్ జైల్ పైన ఒకసారి దాడి జరిగిందంటే యుద్ధం అయిందే. ఆ యుద్ధం అయినప్పుడు ఇక్కడి నుంచి చాలా బాంబులు అయితే వేసినారు, చాలా ఇది చేసినారు, చాలా పెద్ద పెద్ద గొడవలు కూడా అయింది ఇక్కడైతే. అప్పుడైతే వీళ్ళు ఆ యుద్ధంని గెలిచి మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చినారు. ఇక్కడ చూడొచ్చు, అప్పుడు ఉండింది ఆఫీసర్లు ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నారు. మీకు చూపిస్తా ఉన్నాను ఫొటోస్ అయితే. అప్పుడు నేను ఆఫీసర్ల ఫోటో అయితే ఇంకా వాళ్ళు ఇంకా పెట్టుకొని దాన్ని ఇంకా మెయింటైన్ చేస్తా ఉన్నారు బాగా. ఇది షూట్అవుట్ టైంలో వచ్చి బెళగాము చూసుకోవచ్చు. ఇదంతా మొత్తము అదే ప్లేస్ అన్నమాట. అది మీకు అక్కడ పైనుంచి చూపిస్తే కదా ఒక యేసు విగ్రహం శిల ఇక్కడ పెట్టినారు అని. ఇక్కడ ఒకటి ఉంది చూడండి, యేసు విగ్రహం శిల ఒకటి. సో ఇక్కడ ఒకటి ఉంది చూడండి, పైనుంచి మీకు చూపిస్తే కదా. సో అలాగే ఇక్కడ కూడా యేసు విగ్రహం శిల ఇక్కడ ఒకటి పెట్టినారు. చాలా బాగుంది చూసేదానికి. అంటే ఇది సెంట్రల్ జైల్లోనే ఒక గుడిలాగా వాళ్ళు నిర్మించి పెట్టినారు. ఎందుకంటే ఆఫీసర్లకు కానీ ఖైదీలకు కానీ వాళ్ళకి ఇక్కడికే, ఈ గుడికే వచ్చి వాళ్ళు ఇక్కడే దేవుణ్ణి ప్రార్థించి పోతారు. మీకు అప్పుడే పైనుంచి చూపిస్తాయి కదా. సో పైనుంచి అయితే మీకు ఈ దేవుడు విగ్రహం అయితే ఇక్కడ కనబడుతుంది, యేసు శిల అయితే. ఇక్కడైతే చాలా పెద్ద బీచే ఉంది. సో బీచ్ అయితే ఇక్కడ మొత్తం వాటర్ అయితే ఫోర్స్ ఎక్కువ వస్తుంది, అందుకని నేను అక్కడికి పోలేను. ఎందుకంటే వర్షం పడేదాని వల్ల వాటర్ ఫోర్స్ అనేది ఎక్కువ వస్తుంది, అలలు అయితే. మీరైతే చూడొచ్చు బీచ్. ఇది సెంట్రల్ జైలు పక్కనే ఉంటుంది, కాంపౌండ్ పెద్దగా ఉంటుంది కాంపౌండ్. ఇక్కడ నుంచి ఖైదీలు అయితే ఎక్కడికి తప్పించుకొని పోలేరు. ఇది ఎక్కువగా ఫోర్స్ ఎక్కువ ఉండే దాని వల్ల కిందకైతే ఎవరిని వదలతా లేదు. మీరు చూస్తూ ఉండొచ్చు వాటర్ ఫోర్స్ అయితే ఎంత స్పీడ్ గా వస్తా ఉంది అని. ఇదంతా ఒక జైలు అన్నమాట. అప్పటికి వాళ్ళని ఇక్కడికి బంధించి పెడతా ఉంటారు కదా. సో అలాగే ఒక జైలు. ఇక్కడ ఒక మందిరం అయితే పెట్టినారు చూడండి. ఇప్పుడు ఇక్కడ మందిరం పెట్టినారు. ఇది కూడా ఒక జైలు. అప్పటికి ఎలా నిర్మించిండ్రో ఆ జైలు ఇప్పటికి కూడా అలాగే వదిలేసి ఉంచేసినారు. ఇక్కడ కూడా ఒక మ్యూజియం ఉంది, ఇది కూడా మీకు చూపిస్తాను మ్యూజియం ని. అందరూ ఒక ఫ్రీడమ్ ఫైటర్స్. సో ఫ్రీడమ్ ఫైటర్స్ ఇక్కడ వాళ్ళు ఫోటోలు అన్ని నిర్మించి ఇక్కడ ఫోటోలు అయితే మాకు షో చేపిస్తూ ఉంటారు. మీరు చూస్తూ ఉండొచ్చు ఫ్రీడమ్ ఫైటర్స్ అయితే ఫోటోలు. అంటే వైట్ అండ్ బ్లాక్ లో ఇప్పటికి కాదు, ఇది అప్పటి కాలంలో ఈ సెంట్రల్ జైల్లోని ఇక్కడికి వాళ్ళు అంటే యుద్ధానికి పోయినప్పుడు ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ వీళ్ళందరూ ఆఫీసర్స్ పోలీసు వాళ్ళు వీళ్ళందరూ చూస్తూ ఉండొచ్చు మీరు. వీళ్ళంతా ఇప్పటికి ఎవరు లేరు, మొత్తం అందరూ చనిపోయినారు. అప్పటికి ఇది న్యూస్ పేపర్ లో వచ్చినప్పుడు ఇది అలాగే వేసి పెట్టినారు. సో ఇది ఒక గ్యాలరీ టైపు, మీరు కూడా చూస్తుండొచ్చు. అప్పుడు న్యూస్ పేపర్ లో వచ్చింది ఇది మొత్తము. వీళ్ళు దాన్ని ఇంకా నేను అలాగే పెట్టుకో ఉండాలి, ఎప్పటికీ దాన్ని ఇచ్చేసుకోలేదు వాళ్ళు.